ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు 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 అని నిత్యము కోటాను కోట్ల దేవదూతలతోనూ కెరూబులు శరూపులతోనూ కొనియాడబడుతున్న మా పరమ తండ్రి, నీకు వందనములు స్తోత్రములు రాజా. గణముల తండ్రి, గొప్ప దేవుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వంతర్యామి, మీకే స్తుతి ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకొనుచు ఉన్నాము. అయా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి, మేమందరము మీ సన్నిధిలో చేరుకొని ఇంటూ ఉన్నాము. నా తండ్రి, ఎందు నిమిత్తమైతే చేరుకొని ఎంతో ఆహ్లాదకరముగా చేరుకొని ఉంటున్నాము, ఎంతో సంతోషముగా చేరుకొని ఉంటున్నాము. ఇంత గొప్ప సౌభాగ్యం ఎవరికి తగ్గుతుందండి? ప్రభువా, మీకు స్తోత్రములనైనా. అయా, ఇదిగోండి ప్రభు నా తండ్రి, మరి ఇక్కడ నన్ను నిలవబెట్టుకొని ఉంటున్నారు. కేవలము నా ప్రభువా, నేను మాత్రమే ఇక్కడ నిలవబడి ఉన్నాను. మీరు తండ్రి, మీరు మాట్లాడండి ప్రభువా. కేవలము నా నోటిని తండ్రి మీ బూరగా వాడుకొని ప్రభువా, మీ బిడ్డల మధ్య నా ప్రభువా విత్తనములు వేయుటకు నా తండ్రి ఆత్మీయముగా నా ప్రభువా నా తండ్రి, నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా వినసొంపుగాను తండ్రి మీకు ఇష్టమైన బిడ్డలుగాను తండ్రి అంగీకరించమని యేసయ్య నామములో అతి వినయంగా బ్రతిమలాడి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ బాగున్నారండి? ఇంతకుముందు కూడా మన ఈ సంఘంలోకి నేను వచ్చి వాక్యం చెప్పడం జరిగింది. డేవిడ్ వివేకానంద అయ్య గారు ఉన్నప్పుడు గుర్తుపట్టారా నన్ను? దేవునికి స్తోత్రం అండి. మరి ఇంత సమూహము ఎక్కడ నుంచి వచ్చింది అంటే దేవుని యొక్క ప్రేమలో వచ్చింది కదా. ఇంత గొప్ప సమూహము అంటే మనం అందరం కూడా ఈ సన్నిధానంలోకి చేరుకొని ఉన్నామంటే అది దేవుని కృప అయి ఉన్నది, అది మామూలు కాదండి. మరి ప్రతి వారం కూడా ఇలాగే వస్తే ఎంత బాగుంటుందండి కదా. ప్రతి వారం కూడా మనం పోగొట్టుకోకూడదు. ఒక ఆదివారము, సంవత్సరంలో ఎన్ని ఆదివారాలు పోగొట్టుకుంటున్నామో ఒక్కసారి మనము లెక్కలేసుకోవాలి. మరి ఈ ఆదివారంలో మనం ఇక్కడ ఉన్నామంటే, ఒకవేళ మనము వేరే పనుల మీద వేరే దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడ కూడా దేవుని సన్నిధి మనకు దొరుకుతుంది. కనుక దేవుని సన్నిధి మనం ఎప్పుడు కూడా కోల్పోకూడదు కదండి. అవునండి. అందుకని చెప్పేసి ప్రతి వారం కూడా ఇంత సమూహంతో దేవుణ్ణి ఆరాధిస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. అసలు వచ్చిన దగ్గర నుంచి దగ్గర నుంచి గంటన్నర 2 గంటలైంది నేను వచ్చి. అసలు అనర్గళంగా పాటలైతే అసలు ఎలాగ పాడుతున్నారంటే ఎవరు కూడా అసలు ఆపటం లేదు. అసలు ఆ బాబు కొడుతూనే ఉన్నాడు, మీరు పాడుతూనే ఉన్నారు. ఇంత చక్కని వాయిస్, అసలు స్వరములు అంటే కదా. దేవుడు ఇంత మంచి స్వరములు ఇచ్చినప్పుడు మనం కూడా దేవుని సన్నిధానంలో ప్రతి వారం కూడా ఇదే స్వరముతో మనం దేవుణ్ణి ఆరాధించి ఘనపరిస్తే మనకి అసలు దేవుడు ఎంత మన జీవితాల్లో ఎంత వెలుగు నింపుతాడో మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాము కదండి. ఓకే. దేవునికి స్తోత్రం అండి. మరి నేను చెప్పేది ఏంటంటే, ఒక తల్లి ఒక కుటుంబంలో ఎవరుంటారండి? తల్లి, తండ్రి, పిల్లలు కదా. తల్లి, తండ్రి, పిల్లలు ఉంటారు. ఆ యొక్క బాధ్యత ఎవరిది ఎక్కువగా ఉంటుంది? ఎవరిదండి? తల్లిదే ఎక్కువ బాధ్యత. తండ్రి ఏంటంటే సంపాదించి పెట్టేవాడే కానీ ప్రతి అంశం కూడా, ప్రతి చిన్న పని కూడా, మరి ప్రతిది కూడా చూసుకోవాలంటే తండ్రికి చాలా కష్టం అవుతుంది కదా. తల్లి బాధ్యత ఏంటి అంటే, మరి పరిశుద్ధ గ్రంథంలో కొందరి స్త్రీలను మనం చూద్దామండి. ఆ కొందరు స్త్రీల యొక్క పాత్రలు అలాగున్నాయి. మరి కొన్ని ఘనత నొందినవి. ఆ స్త్రీల యొక్క ఎంత ఘనత నొందారో చెప్పలేము. మరి అలాగే ఘనహీనమైనవి కూడా ఉన్నాయి కొంతమంది కదా. దేవుడు లిఖించాడు బైబిల్లో. ఘనత నొందినవి, ఘనహీనమైనవి కూడా లిఖించడం జరిగింది దేవుని బైబిల్ గ్రంథంలో. మరి మనం చూడగలం. మొట్టమొదటిగా ఎవరు చూస్తున్నామండి? మనము ఎవరిని చూస్తున్నాము?
మొట్టమొదటిగా ఎవరిని చూస్తున్నామండి? వెరీ గుడ్. మొట్టమొదటిగా హవ్వను చూస్తున్నాము కదా. మరి హవ్వ ఏం చేసిందండి? మొట్టమొదటిగా హవ్వ మన స్త్రీ కనుక హవ్వను మనకి బైబిల్లో చూపించడము జరుగుతూ ఉంది. మరి ఆమె విశ్వాసులకి తల్లేనా అండి? చెప్పండి. విశ్వాసులకి తల్లిగా పిలువబడింది ఆమె. విశ్వాసులకు తల్లిగా పిలువబడింది. మరి అలాగే భూమి మీదకు ఒక పాపం కూడా తీసుకొచ్చింది కదా. ఆ పాపం రావడానికి కారణం కూడా తల్లి ఆమెనే అయింది. మొట్టమొదటి స్త్రీ ఆమెనే, మరి తర్వాత విశ్వాసులకు తల్లి ఆమెనే, తర్వాత భూమి మీదకి కదా, భూమి మీదకి పాపం రావడానికి కారణం ఎవరైందండి? హవ్వ అయింది కదా. మరి అటువంటి హవ్వ మరి దేవుని యందు పశ్చాత్తాపడిందండి. పశ్చాత్తాపడి మరి పొంది విశ్వాసులకు తల్లిగా మారింది కదా. మరి అట్టి విశ్వాసము మనలో ఉందా? అట్టి విశ్వాసము మనలో ఉందా? హవ్వకున్న విశ్వాసము. తన తప్పు తెలుసుకుంది హవ్వ. నేను నా భర్తకు తెలియకుండా చేసిన తప్పును క్షమించమని దేవుణ్ణి అడిగిందండి. మరి అలాగే మనం కూడా ఏమైనా పొరపాట్లు ఉండినట్లయితే మన పొరపాట్లను దేవుని ముందు ఒప్పుకోవాలి. దేవుని ముందు కన్నీరు కార్చాలి. దేవుని ముందు ప్రార్థించాలి. ప్రార్థించితే మన పశ్చాత్తాపానికి ప్రాయశ్చిత్తం ఉంటుంది. అవునండి, ప్రాయశ్చిత్తము తప్పక మనకి దొరుకుతుంది. ఈయన మొదటి హవ్వ, మొదటి స్త్రీ. ఎవరు మొదటి స్త్రీ? హవ్వ. రెండవ స్త్రీ ఎవరండి? రెండవ స్త్రీ ఎవరో చెప్పాలి. వెరీ గుడ్. రెండవ స్త్రీ శారమ్మ గారు కదా. మరి ఆమె కూడా ఒక గౌరవప్రదంగా, ఎంత గౌరవం అంటే చెప్పలేము, ఒక గౌరవప్రదమైన మరి ఒక తల్లిగా ఆమె బైబిల్ గ్రంథంలో లిఖించబడింది. ఎలాగ లిఖించబడింది? శారా అంటే నవ్వు అనే అర్థం. ఏంటండి? శారా అంటే నవ్వు అని అర్థం. దేవుడు ఆమెకి బహుమతిగా నవ్వును ఇచ్చాడు. బహుమతి పొందింది ఆమె దేవుని నుండి. మరి అలాగే శారా మాటకు రాజకుమారి అని కూడా అర్థం వస్తూ ఉందండి. మరి ఆదికాండం 11:29 చూసినట్లయితే ఆమె ముందు పేరు ఏంటండి? శారాయి. ఆమె ముందు పేరు శారాయి కదా. తర్వాత ఆమె దేవుని యందు పేరు మార్చబడింది. శారా అంటే కలహప్రియురాలు కదా. ఫస్ట్ శారాయి అంటే. కానీ ఆమె శారాగా మారిన తర్వాత ఆమె ముఖంలో ఏం కనిపించిందండి? నవ్వు కనిపించింది. మన క్రైస్తవ స్త్రీలలో కూడా నవ్వు కనిపించాలి ముఖంలో. ఏంటి వీళ్ళ ముఖంలో ఇంత నవ్వు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఓహో, జీవం గల దేవుణ్ణి మీరు ప్రార్థిస్తారు కనుక ఎల్లప్పుడూ వీరి ముఖంలో నవ్వు ఉంటుంది. వీరు ఎప్పుడు కూడా వీరి ముఖంలో మరి సురసురలు బురబురలు ఉండవు. ఉంటాయా? ఉండవు. మన ముఖంలో ఉంటాయా? ఉండద్దు. మన ముఖంలో ఏమీ కూడా కనిపించదు. ఎందుకు? ప్రక్కవారిని చూసి మనము వాళ్ళను మూతి గులుచుకోవటము అలాగా చేసినట్లయితే దేవుడు క్షమించే దేవుడు కాదు. కనుక ఏం చేయాలి? ప్రతి విషయంలోనూ మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. మరి శారా అలాగా మెలకువగా ఉండి మరి పేరు మార్చబడింది. ఆమె పేరు బైబిల్ గ్రంథంలో 61 సార్లు ఉందటండి. ఎన్నిసార్లు? 61 సార్లు రాయబడిందట. ఆమె విగ్రహారాధికురాలు. తెలుసా అండి? తెలుసా అమ్మా? మీరు తెలిసిన వాళ్ళు కాకుండా వెనక వాళ్ళు చెప్పాలి. ఆమె విగ్రహాలను పూజించేది శారమ్మ. కానీ అబ్రహామును చేసుకున్న తర్వాత ఆమె కంప్లీట్గా జీవం గల దేవుణ్ణి ఆరాధించడము మొదలుపెట్టింది. ఆరాధించడం మొదలు పెట్టడమే కాదు, ఒక విశ్వాసులకు తల్లిగా కూడా వ్రాయబడింది. యెహోషువ గ్రంథము 24:2 కూడా కనబడుతుంది మనం చూసినట్లయితే. మరి చాలా మొదటిగా దేవుణ్ణి ఆశ్రయించినట్లుగా మనం చూస్తున్నాము. ఆమె భయభక్తులు గల స్త్రీ అట. ఎవరండి? భయభక్తులు గల స్త్రీ. మరి విగ్రహాల కుటుంబంలో నుంచి వచ్చింది ఆమె.
మరి మనం ఎక్కడి నుంచి వచ్చామండి? ఎక్కడి నుంచి వచ్చాము? మనం విగ్రహారాధికుల నుంచే వచ్చాము. జీవము గల దేవుణ్ణి మనం ఇప్పుడు నమ్ముకొని ఆయన బాటలో, ఆయన మార్గంలో, ఆయన సన్నిధిలో మనము నడుచుకొస్తున్నాము కదా. మరి అటువంటి బిడ్డలము, దేవుని బిడ్డలమైన మనము తప్పిపోకూడదండి. తప్పిపోకుండా మరి ఏం చేయాలా? జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉండాలి మనము. మరి అలాగే మరి జీవము గల దేవుణ్ణి ఆరాధించి అపొస్తలుల కార్యాలు 2:7 కూడా చెప్తుంది, తను ఆరాధించే దేవుణ్ణి వదిలి జీవం గల దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టింది. ఆమె విగ్రహారాధికురాలుగా ఉంది. అపొస్తలుల కార్యాలు 2:7 ఉందండి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి ఇదిగో మాటలాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో మీరు మాట్లాడు మనము వినుచున్నామే. చూశారండి, ఇదేమి తను ఆరాధించే దేవుణ్ణి వదిలేసింది, విగ్రహారాధికుడైన దేవుణ్ణి వదిలేయడం జరిగింది. మనము ఏ దేవుణ్ణి ప్రార్థిస్తున్నామండి? జీవము గల దేవుణ్ణి, ఆత్మీయ గల దేవుణ్ణి, పరిశుద్ధాత్మ గల దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము. మరి అటువంటి దేవుణ్ణి ఆరాధించే మనము మన ముఖాల్లో ఎంత ఉండాలి? శారమ్మ గారికి ఎలా కనిపించిందండి? నవ్వు కనిపించింది ఆమె ముఖంలో కదా. ఆమె ముఖంలో నవ్వు కనిపించింది. అలాగే మన ముఖంలో కూడా నవ్వు ఉండాలి. ఎల్లప్పుడూ తన భర్తతో ఉన్నప్పుడు నవ్వు ఉండాలి, బిడ్డలతో ఉన్నప్పుడు నవ్వుతూ ఉండాలి. తన సహోదరులు, తన తోటి వారి పట్ల కూడా నవ్వుతూ మాట్లాడాలి. ఒకవేళ వారు బాధలో ఉండినట్లయితే వాళ్ళని ఆదరించే బిడ్డలుగా, కనపడే బిడ్డలుగా మనము ఉండాలి. ఎందుకంటే అది మనం జీవం గల దేవుని బిడ్డలం కనుక. ఏమా? తర్వాత రిబ్కా, మిర్యాము, రాహాబు, అన్న, శబాదేశపురాణి, సారెపతి విధవరాలు, షునేమీయురాలు, ఇలాగా మరి ఎంత చాలా మంది స్త్రీలు, ఒకరు కాదు ఇద్దరు కాదండి, చాలా మంది స్త్రీలు ఒక నమ్మకం, విశ్వాసం, భక్తితో పరిశుద్ధ గ్రంథంలోకి నిలిచిపోయారు. మనం పరిశుద్ధ గ్రంథంలోకి ఎక్కకపోయినా కూడా పరిశుద్ధులుగా జీవించాలి. మనం ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలోకి ఎక్కాలంటే ఎక్కలేము. కానీ జీవం గల దేవుణ్ణి మనము ఆరాధించి, పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించి ఏం చేయాలమ్మా? పరిశుద్ధంగా జీవించినట్లయితే, ఆయనకి విశ్వాసులుగా మనం జీవించినట్లయితే దేవుడు మన జీవితాల్లో వెలుగు నింపుతాడు. మరి మన కుటుంబంలో భార్య, భర్త, బిడ్డ కలిగిన కుటుంబంలో స్త్రీగా, తల్లిగా మన పాత్ర ఏంటి కదా? భార్య భర్తను దేవుని సన్నిధిలోకి నడిపిస్తుందా లేదా? మరి ఇంతమంది స్త్రీలు వచ్చినాం కదా. మన భర్తలు వచ్చారా? కొంతమంది భర్తలు వచ్చారు కదా. మరి కొంతమంది భర్తలు వచ్చారు, వాళ్ళని కూడా నడిపించాలండి. వాళ్ళని కూడా మనం నడిపించే స్త్రీలుగా మనము ఉండాలి. కొంతమంది వచ్చారు, రాని వాళ్ళ గురించి నేను అంటున్నా కానీ వచ్చిన వాళ్ళ గురించి కాదు. ఎందుకంటే వాళ్ళు నేను రానులే ఇంకా మంచి మాటలు చెప్పి ఏం చేయాలి? దేవుని సన్నిధానంలోకి నడిపించే స్త్రీగా నిలబడాలి. బిడ్డల్ని నడిపించే స్త్రీగా నిలబడాలి. మరి భర్తను, మరి భార్య ఒకవేళ రావడం లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి? భర్త నడిపించాలి స్త్రీ కదా. ఒకరికొకరు ఏకశరీరులు కదా. మరి అన్నిట్లో ఏకశరీరులు, దేవుని వాక్యంలో ఏకశరీరులు కారా? దేవుని ప్రార్థనలో ఏకశరీరులు కారా? కుటుంబంలో ఏకంగా మనం ప్రార్థించమా? మరి భర్త ఏక మనసుతో, ఏక ఆత్మతో, ఏక భావంతో, ఏక తాత్పర్యంతో మరి ఆరాధించొద్దా? మరి ఒకవేళ నడవటం లేదే అనుకుందాము, మరి భార్య భర్తని నడిపించే ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుడు మరి ఒకసారి ఈ వారం కాకపోయినా ఇంకో వారం వస్తాను పోవే అంటారా? అనరా? మా ఆయన అట్లే చేస్తాడు. ఒక్కోసారి డ్యూటీ ఉన్నా కూడా, డ్యూటీ లేకపోయినా కూడా ఈ వారం నేను రానులే, నువ్వెళ్ళి ఉంటాడు. ఒకటికి 2 సార్లు చెప్తా, దేవుడు చూసుకుంటాడు. అనగానే దెబ్బకు వస్తాడు. అవునండి, ప్రతిదీ కూడా దేవుడు చూసే దేవుడు కదా మన దేవుడు. ఎందుకంటే మనం ప్రతిదీ కూడా ఆయన మీద ఆధారపడి ఉన్నాం కనుక తప్పకుండా ఆయన కూడా నడిపింపబడతాడు.
మరి తల్లిగా మన బాధ్యత ఏంటి? బిడ్డల పట్ల మన బాధ్యత ఏంటి? మన బిడ్డలను దైవ జ్ఞానంతో పెంచుతున్నామా కదా? తల్లిగా పెంచుతున్నామా? ఒక్కసారి దైవ సన్నిధిలో ఉన్నాం అందరం కూడా ఒక్కసారి కళ్ళు మూసుకొని నా బిడ్డల్ని నేను పెంచుతున్నానా లేదా దైవ జ్ఞానంలో అని ఒక్కసారి మనం ఎవరికి వాళ్ళని పరీక్షించుకున్నట్లయితే మనవి తెలుసుకుంటామండి. పెంచాలి, దైవ జ్ఞానంతోనే పెంచాలి. వాళ్ళు తప్పిపోకూడదు. చిన్నప్పుడు ఏం చేయాలి? బాలుడు నడవలసిన త్రోవలోనే నడవాలి కదా. బాలిక కూడా బాలుడే కాదు, బాలిక నడవలసిన త్రోవలో నడిపించాలి. ముఖ్యంగా ఆడపిల్లలు. ఇవాళ రేపు చూసినట్లయితే భయంకరమైన పరిస్థితులు, ఎక్కడ చూసినా శోధనలు, మనం ఏది చూసినా కూడా మన కళ్ళ ముందే ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అటువంటి వాటి నుంచి మన బిడ్డలు తప్పించుకోవాలంటే ఏం చేయాలండి? తల్లిగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒక ప్రార్థన చేసే గట్టి విశ్వాసురాలుగా ఉండాలి మనం కదా. ఏడ్చి ప్రార్థన చేయాలి. ఎవరైతే మనం ఏడవకుండా దేవుని యందు కన్నీరు విడవకుండా ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన దేవుడు వింటాడు, కానీ దానికి ప్రతిఫలం రాదు. హృదయ వేదనతో ఉండి దేవుని సన్నిధానంలో దుఃఖంతో మనం ప్రార్థించినట్లయితే తప్పకుండా దేవుడు మన ప్రార్థనలు అంగీకరిస్తాడు. మరి అలాగే నేను చెప్తానండి, బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ, ఎవరండి? ఒక స్త్రీ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. మరి ఆమె పేరు అసేనత్. ఎవరండి? ఆమె పేరు అసేనత్. ఈమె అసేనత్ అని ఎవరికైనా తెలుసా? ఎందులో ఉందండి? ఎవరు చెప్పొద్దు. అమ్మగారు చెప్పండి. ఎవరండి చెప్పండి? అసేనత్ ఎవరు? యేసేపు భార్య. మగవారు చెప్పారు, చూసారండి. ఇక్కడ ఆడవాళ్ళు కూడా ఒకరు చెప్పారు. యేసేపు గారి భార్య కదా. మరి యేసేపు గారి భార్య ఆమె ఒక అన్యురాలుగా కనిపిస్తూ ఉంది మనకి. ఏమండి? ఒక అన్యురాలుగా కనిపిస్తుంది. ఈ ఐగుప్తు దేశస్తురాలు. ఈమె ఎవరండి? ఐగుప్తు దేశస్తురాలు. మరి ఐగుప్తు దేశం నుండి మోషే ఐగుప్తు నడిపించారు కదా. ఆ దేశస్తురాలు ఈమె. మరి ఆదికాండము 41-45 మనం చూసినట్లయితే మరియు ఫరో యోసేపునకు జఫ్నత్నా అనే పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫరు కుమార్తెయగు అసేనతనిచ్చి పెళ్లి చేశాను. చూసారండి, ఈమె తండ్రి ఓను దేవతలకు యాజకుడట. ఈమె ఒక అన్యురాలు కదా. మన యేసేపు అక్కడ దాకా వెళ్ళిపోయారంటే ఎందుకు వెళ్ళారు? అమ్మబడిపోయి అక్కడ దాకా వెళ్ళిపోయారు. కానీ దేవుడు వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. ఒక మహారాజుగా చేశాడు. చూసారండి, ఒక మహారాజుగా. అన్నలు తృణీకరించిన, మనుషులు తృణీకరించినా కూడా మరి ఆయన ఎక్కడి దాకా వెళ్ళిపోయాడు? ఒక మహారాజుగా ఏలాడు. ప్రధానమంత్రిగా మహారాజుగా ఏలినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈమె తండ్రి ఓను దేవతలకు పూజ చేసే యాజకుడట. సూర్య దేవతలకు యాజకత్వం చేసే యాజకుని కుమార్తె ఈమె అసేనత్ కదా. ఒక అన్యురాలు దినదినం కూడా తండ్రికి హెల్ప్ చేసేది, సహాయం చేసేది కదా. మరి ఇంత సహాయం చేసే ఈ కుమార్తె, ఈ అసేనత్ విగ్రహారాధికురాలుగా ఉంది. దేవుని చేత మరి ఏం చేతండి? దేవుని చేత ఆశీర్వదింపబడిందట. అన్యురాలుగా ఉంది, అన్యురాలు కుమార్తె. పూజలు పునస్కారాలు కూడా ఆమె కూడా చేసింది. కానీ ఏమైంది? మరి దేవుని సన్నిధానికి ఒక ఆశీర్వాదంగా పొందిన స్త్రీ కదా. మరి రూతు క్రీస్తు వంశావళిలోనికి ఈమె కూడా చేర్చబడినట్టుగా మనము గ్రంథాలు చెబుతున్నాయి. మరి అలాగే ఈమెయే అసేనత్, ఐగుప్తురాలు, ఓను పట్టణస్తురాలు. ఓను అనగా సూర్యుడు. మీరు చదవండి, ఆదికాండము చదివితే మీకు తెలుస్తుంది. ఆదికాండము 41వ అధ్యాయము 41వ వచనము నుండి 50 వచనాల వరకు మనం చూసినట్లయితే కనిపిస్తూ ఉంది. ఓను అనగా సూర్యుడు, పోతీఫర్ అంటే సూర్యదేవత అని అర్థము. అసేనత్ అనగా నాతు, ఐగుప్తు దేవతలకు శిష్యురాలట.
మామూలు కూడా కాదు, శిష్యురాలట. మరి చూశారండి, అంత శిష్యురాలయ్యండి అంత పూజలు చేస్తే ఈ అసేనత్తు దేవుని చేత ఆశీర్వదింపబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అటువంటి ఈమె యోసేపునకు భార్య అయింది. ఎలాగ భార్య అయింది? యెహోవా చేత నడిపింపబడిన యోసేపుకు సరి అయిన భార్యగా సహకారిగా ఉందట. దేవుని చేత ఆశీర్వాదం పొంది మనష్షే ఎఫ్రాయిములకు మంచి తల్లిగా కదా, ఒక మంచి తల్లిగా మరి వారిని ఆత్మీయ జీవితంలోకి నడిపించారు. ఎవరు నడిపించారు? ఎవరు ఆమె ఎవరు? అసేనత్తు కదా. ఆమె అసేనత్తు ఏమైంది? ఒక మంచి ఆత్మీయ జీవితంలోకి కుమారులనిద్దరిని కూడా నడిపించడం జరిగింది. ఓ గొప్ప తల్లి అన్నమాట ఆమె. ఒక హైందవురాలయ్యుండి, ఒక పూజారికి ఒక కుమార్తె అయ్యుండి పూజలు పునస్కారాలు సూర్య నమస్కారాలు చేస్తూ మరి ఆమె ఒక గొప్ప తల్లిగా చరిత్రలో మిగిలిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మరి అన్యులుగా పుట్టి దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాం కదా. దేవుని సన్నిధిలో మనం అనుభవిస్తున్నాం. మరి మన బిడ్డల్ని ఎలాగ పెంచాలి చెప్పండి? ఆమె అన్యురాలు, ఆమె హైందవురాలు కదా, ఒక పూజారి యొక్క కుమార్తె. మరి ఆమె ఒక జీవము గల దేవుని చేత ఆశీర్వదింపబడింది కదా, ఆశీర్వదింపబడింది. మరి మనము దేవుని సన్నిధానంలో మనం ఎప్పటికప్పుడు మన పాస్టర్స్ మరి అందరు విశ్వాసులు కూడా అందరూ కూడా మరి ఎంతగానో మరి నడిపించే మన ఈ సన్నిధానంలో ఉన్న మనము మన బిడ్డల్ని ఎలాగ నడిపిస్తున్నాం కదా, దేవుని మార్గంలో నడిపిస్తున్నామా లేదా, మన బిడ్డలను ఏ విధంగా నడిపిస్తున్నాము అనేది మనం ఒక్కసారి పరీక్షించుకోవాలి. మనం సినిమాలు, షికార్లు, వీడియోలు ఇన్ని లోకంలో అన్ని చెడిపోవడానికే కారణం అవుతున్నాయి కదా. కానీ దేవుని యొక్క వాక్యం మట్టికి ఎంత మనల్ని నడిపిస్తుందంటే చెప్పలేమండి. అది మనం అనుభవిస్తేనే అది మనకి తెలుస్తూ ఉంది, కానీ వేరే విధంగా మనకి తెలియదు. వాక్యం చదివి వాక్యం విని మన అయ్యగారు చెప్తారు కదా, వాక్యం విని మనం బలపడాలి. అమ్మగారు చెప్తారు చక్కని వాక్యం, ఆత్మీయమైన వాక్యం కదా. అటువంటి వాక్యం మరి చెప్పినప్పుడు మనం ఎంత ఎప్పటికప్పుడు దేవునిలో బలపడాలి. నేను బలపడాలి, నా కుటుంబం రావాలి, నా భర్త రావాలి, నా బిడ్డలు రావాలి, నా బిడ్డలకు మంచి వివాహాలు జరగాలి, మంచి ఉద్యోగాలు రావాలి అని ఆశ మనకు ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థనాపూర్వకంగా మనము దేవుణ్ణి అడిగినట్లయితే తప్పకుండా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మరి ఒకసారి నేను చిన్న సామెత చెప్తానండి. ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక గృహానికి వెళ్ళారంట. ఆ ఇంట యజమానురాలు మాత్రమే ఉంది. అక్కడ యజమానుడు వేరే పనిలో వెళ్ళిపోయారు. మరి అటువంటి యజమానురాలని అడుగుతున్నారు, అమ్మా మరి మీ బాబులు ఏం చేస్తూ ఉన్నారు కదా. ఏం చేస్తూ ఉన్నారంటే అంటుంది ఆమె తన బిడ్డల గురించి గొప్పగా చెప్పుకుంటుంది. మన బిడ్డల గురించి మనం గొప్పగా చెప్పుకోవాలంటే దేవుళ్ళో ముందు పెంచాలి. మనము పెంచినట్లయితే ఇదిగోండి నా బిడ్డ దేవుళ్ళో చక్కని మరి దేవుని సన్నిధానంలో పాట పాడుతుందండి, దేవుని ఆరాధిస్తుంది, ముందుగానే వెళ్ళి దేవుని యొక్క సన్నిధిని శుభ్రం చేస్తూ ఉంది, దేవుని యొక్క దాసులకి సహకరిస్తూ ఉంది కదా. మరి అటువంటి బిడ్డల్ని మనం తయారు చేయాలి. మన బిడ్డల్ని తయారు చేసినట్లయితే దేవుడు మన బిడ్డలకి మంచి భవిష్యత్తును కలుగజేస్తున్నాడు. మరి అదే ఆయన అంటుంది చూడండి, మా అమ్మాయి అచ్చం సినిమా తారలాగే ఉంటుందండి అని పాస్టర్ అర్థం చెప్తా ఉందట. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది కరెక్టేనా? ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. మా అమ్మాయి అచ్చం సినిమా తారలాగా శ్రీదేవిలాగా ఉంటుందట. అబ్బా ఎటువంటి పోలిక అని చెప్పేసి ఆ పాస్టర్ గారు నరాలు చల్లబడిపోయినాయి. ఎందుకంటే ఆయన దేవునిలో ఎదిగిన ఈ దేవుని వాక్యం బోధించేవారు కదా. అమ్మగారులైనా అయ్యగారులైనా దేవుని వాక్యము బోధించేవారు కదా. వెంటనే ఆ నరాలని చల్లబడిపోయి అమ్మ ఎటువంటి పోలిక
మన బిడ్డలను మనం పెంచుతున్నాం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అలాగే మరి వారి జీవితాల్లో మరి ఏం చేయాలి, కొన్ని ఆశీర్వాదాలతోనే మనం నింపాలి తప్ప మరి ఎంత మాత్రం కూడా లోకాశలకు లొంగిపోయేటట్లు మనము పెంచకూడదు. మరి ఇక్కడ చూస్తున్నాము, యాకోబు అమితంగా ప్రేమించిన రాహేలు ప్రార్థనే విజ్ఞాపన ఫలితం కదా. యాకోబు ఫలించడి కొమ్మ కదా, యేసేపు ఫలించడి కొమ్మ కనుకనే యేసేపు దీవించబడ్డాడు కదా. ఈ రెమ్మ దీవించబడింది. కొమ్మ ఫస్ట్ ఫలించింది, తర్వాత రెమ్మనంటే మన పిల్లలే కదా, అవునా, మన పిల్లలే కదా. దీవించబడాలి. దీవించబడితే యేసేపు అన్నల చేత ఎంత ద్వేషింపబడ్డా, మనుషుల చేత ద్వేషింపబడ్డా, తృణీకరింపబడ్డా కూడా దేవుడు మంచి పాత్రగా వాడుకున్నాడు కదా. ఎంత మంచి పాత్ర అంటే చెప్పలేము. మరి ఫరోయే అతని పేరు జఫ్నస్వరేతుగా మార్చాడు కదా. ఎలాగ మార్చాడు అనగా లోకరక్షకుడు అని అర్థం. అంటే మర్మములు కళలు చెప్పేవాడు కదా. మర్మములు అర్థం చెప్పేవాడు. యేసేపు అసేనతను ఎన్నుకోలేదు. అసలు యేసేపును చేసుకుంటాను అని చెప్పేసి ఎన్నుకోలేదు. కానీ తన తండ్రి ఏం చేశాడు, అతని గుణగణాలను పరీక్షించి అతనికి ఏం చేస్తాడు, ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసినట్లుగా కనపడుతుంది. కానీ యెహోవా జరిగించిన కార్యం మన బిడ్డల వివాహాల విషయంలో మరి భవిష్యత్తు విషయంలో కూడా ప్రార్థనతో మనము నిలుపుకోవాలి. కరువు కాలం రాకమునిపే మరి యేసేపునకు ఏం పుట్టారు, 2 కుమారులు పుట్టారండి. 2 కుమారులు. 41:50 వచ్చిన చదవండి. సంవత్సరము రాకమునుపు యేసేపుకు 2 కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పోతీఫర్ కుమార్తె అసేనతు అతనికి వారిని కనెను. అప్పుడు యేసేపు దేవుడు నాకున్న సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ మరచిపోనట్లుగా చేసనని చెప్పి మన దేశపు వారిని మనష్య అని పేరు పెట్టాడు. చూసారండి, ఎందుకంటే ఎంత బాధలో ఆయన చిన్నతనం నుండి కూడా ఎంత బాధ. ఒక జీతగాడు కదా, ఒక విధంగా చెప్పాలంటే జీతగాడు. అన్ని బాధలు, ఎన్నో బాధలు. యవ్వనంకి వచ్చిన తర్వాత కూడా ఒక బాధ కలిగింది. ఆ బాధ తెలుసు కదా మీకు అందరికీ. పోతీఫరు భార్య ఏం చేసిందో, అంత భయంకరమైన యవ్వనస్తుడైనా కూడా అతను కొంచెం కూడా దేవునిలో నుండి వెనకలేదు. దేవునిలో గట్టిగా నిలబడ్డాడు. గట్టిగా నిలబడటం వల్లనే ఒక కుమారుడు పుట్టిన వెంటనే, అయ్యా నా బాధను మర్చిపోయేటట్లు చేసినావు కదయ్యా అని చెప్పేసి అతను మనష్య అని పేరు పెట్టాడు కదా. మనష్య అంటే మరచిపోవుట అని అర్థం. అంటే బాధను మర్చిపోవుట. తల్లిదండ్రుల్ని మర్చిపోలేదులే, కానీ మనం కూడా తల్లిదండ్రుల్ని మర్చిపోకూడదు. తల్లిదండ్రుల్ని మర్చిపోలేదు కానీ బాధను, ఆయన పడ్డ బాధను కూడా మర్చిపోయినట్లుగా మనం చూస్తున్నాం. యేసేపు తండ్రి ఇంటి బాధ నుండి మర్చిపోయేటట్లుగా దేవుడు చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఎఫ్రాయిము 2వ కుమారుడు ఎవరండి? ఎఫ్రాయిము అనగా ఎవరు? అభివృద్ధి అని అర్థము. అక్కడేమో బాధను మర్చిపోయేటట్లు చేస్తాడు, ఇక్కడ రెండవసారి మరి అభివృద్ధి చెందించినట్లుగా దేవుడు చేశాడు. ఎఫ్రాయిము అనగా అభివృద్ధి అని అర్థము. అసేనతు తన ఒక భార్యగా తండ్రి ఇంటి నుండి ఉన్న బాధను మర్చిపోయేటట్లుగా చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం కదా. భర్త బాధపడుతూ ఉంటే ఏం చేసిందండి? ఏం చేసింది? చక్కని కుమారుని కనింది కదా. చక్కని కుమారుని కని ఆయన బాధంతా పోగొట్టుకుంది. మరి మన భర్తలు బాధపడుతుంటే మనం ఓదార్చే భార్యగా ఉండకూడదా? ఉండాలి, తప్పకుండా ఉండవలసిన వారమే. ఎందుకంటే మనం విశ్వాసులం కదా, క్రైస్తవులం, దేవుని బిడ్డలం. దినదినం కూడా మోకాళ్ళని ప్రార్థన చేసి కన్నీరు కార్చే బిడ్డలం.
దేవునికి ఇష్టమైన బిడ్డలు కదా. క్రైస్తవులు ఎవరండి? దేవునికి ఇష్టమైన బిడ్డలు. దినదినం కూడా ఆయనకి స్తుతులు చెల్లించే బిడ్డలు కదా. మరి అటువంటి వారు మనం ఏం చేయాలి? దినదినం కూడా మరి ప్రార్థన చేస్తూ మన భర్తల్లో ఉన్న బాధను తొలగించాలి కదా. మరి అలాగే భర్తలు కూడా భార్య భావం తొలగించాలి. అంటే భర్త బాధ భార్య తొలగించడమే కాదు కదా. మగవారు కూడా భార్యని అర్థం చేసుకునే భర్తగా ఉండాలి కదా. భార్య పట్ల ఒక మంచి ప్రేమ, అభిమానము, ఇద్దరి కలయికే ఆ యొక్క ప్రేమ కదా. వారి ఇద్దరి యొక్క కలయికే ఎవరు పుట్టారు? ఈ ఇద్దరు కుమారులు కూడా పుట్టారు కదా. మరి అటువంటప్పుడు ఏక శరీరం కదా, భార్య భర్తది ఏక శరీరం. అటువంటప్పుడు దేవునిలో దినదినం కూడా ఎంత ఎదగవలసిన వారమై ఉంటున్నామంటే మరిగా మనకి మనమే పరీక్ష చేసుకోవాలి. నేను ఎంతవరకు ఉంటున్నానంటే నేను ఎంతవరకు ఉంటున్నాను. అసలతో ఒక భార్యగా తండ్రి ఇంటి నుండి ఉన్న బాధను, తన తండ్రి ఇంటి ఉన్న బాధను మర్చిపోయేనంతగా భర్తను ప్రేమించిందటండి. మరి భర్తను అనుసరించి భక్తి జీవితంలో జీవం గల తండ్రి మహిమను పొందగలిగింది. మనం కూడా జీవం గల తండ్రి మహిమను పొందాలంటే ఏం చేయాలండి? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. జీవం గల తండ్రిని దినదినం కూడా మనము ఆత్మీయంగా కదా, మన ఆత్మతో ఆరాధించాలి, స్తుతి చెల్లించాలి. ప్రతి విషయంలోనూ, చిన్న చిన్న విషయంలో, పెద్ద విషయంలో కాదు, మనకి బాధ వచ్చినప్పుడే కాదు, ప్రతి విషయంలో కూడా మనము దేవునికి స్తుతులు అర్పించే బిడ్డగా ఉండాలి. మరి భర్త విసిగిపోయి బైబుల్ పట్టుకొని ప్రార్థనకి వెళ్తున్నాడు అనుకోండి, భర్త భార్యగా విసిగిపోకూడదు. విసిగిపోవచ్చా? విసిగిపోకూడదు. మరి ఒక సేవకుడు ఏం చేశాడంట, మరి డైలీ కూడా మరి సేవకి వెళ్ళిపోతున్నారు ఆయన, దినదినం కూడా కదా. దినదినం కూడా సేవకి వెళ్ళిపోతుంది. సేవకు వెళ్ళిపోతుంటే ఆమె భార్య అంటుంది, మరి ఇంత నన్ను కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాను ఏంటయ్యా? ఏం పట్టించుకోవాలి? సేవకు పోయేటప్పుడు పట్టించుకోవాలి, నువ్వే పట్టించుకోవాలి. సేవకి వెళ్ళేటప్పుడు ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చి పంపించు కదా, బైబుల్ ఎక్కడుందో ఇచ్చి పంపించు. తన చెప్పులు ఎక్కడున్నాయో తీసి చెప్పుల ముందు అక్కడేయి. డ్యూటీలకు పోయేవాళ్ళు, మరి పనికి పోయేటోళ్ళు ఎవరైనా భర్తే పెద్ద డ్యూటీలకు పోయేటోళ్ళే పెద్ద గొప్ప కాదు, మరి మామూలు పనులు చేసుకునే వాళ్ళే తక్కువ కాదు. అందరూ కూడా దేవుని దృష్టిలో సమానులే, గొప్పవారే కదా. మరి అటువంటి ఆమె భర్తను విసుక్కుంటుంది, నన్ను ఏం పట్టించుకోవడం లేదు అని అతను రాగానే అన్నం పెట్టకుండా ఏం పెట్టకుండా విసవిసలాడుతూ మరి మూతి ముడుచుకొని పడుకుంటుందట. మరి అయ్యో నేను దేవుని సేవలో నడుస్తున్నాను, మరి నాకు ఎందుకు నా భార్య ఇట్లా చేస్తుంది, ఏంటయ్యా నువ్వు ఇట్లా చేస్తున్నావని పైకి వెళ్ళి రోజు గొడవ పెడుతుందట. అట్లా గొడవ పెడుతున్న మనిషికి నేనేం చేయాలా అని చెప్పేసి ఈ పాస్టర్ ఈయన ఏం చేశారు, సేవకుడు ఏం చేశారంటే మరి మౌనంగా మరి తన బైబుల్ తీసేసి అటుకు మీద పెట్టేసిండట. అటుకు మీద పెట్టి మరి మూతి ముడుచుకొని పడుకున్నాడు కదా. మూతి ముడుచుకొని పడుకున్నాడు. మరి ఎప్పటిలాగే మునుపటి కంటే ప్రస్తుతం ఇప్పుడు ఏమైంది, కంప్లీట్గా మానేసిండు ఆయన. ముందన్నా ఏమే కొంచెం భోజనం వడ్డిస్తావా, మంచినీళ్ళు ఇవ్వు, అది ఇది అని ఏదో కొంచెం అన్న మాట్లాడుకొని ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు మంచిగా. మరి ఈమె విసుక్కోవడం మొదలుపెట్టిన తర్వాత బైబుల్ తీసేసి అటుకు మీద పెట్టి ఆయన మూతి ముడుచుకొని అటు తిరిగి ఇటు తిరిగి ఆయన పడుకున్నాడు. పడుకునేసరికి మరి ముందైనా కాస్త కూస్త మాట్లాడేవాడు కదా, మరి ఇప్పుడు అసలు కూడా లేదు, అది కూడా లేదు. అప్పుడు తను అనుకుంది, తన తప్పు తెలుసుకుంది, అయ్యో నేను ఎంత తప్పు చేశాను, నా తప్పు నేను తెలుసుకుని ఇప్పుడు నేను అప్పుడు ఏం చేస్తుంది, ఆమె ఆ అడుగు మీద ఉన్న బైబుల్ తీసి తన చేతిలో పెట్టినట్లు పెట్టి తప్పు క్షమించని కాళ్ళ మీద పడి ఆమె ప్రార్థించింది. తప్పు తెలుసుకున్నది. మనం కూడా మనలో ఏమైనా పొరపాట్లు ఉంటాయి, మనుషులు అన్న తర్వాత
అవకతవకలు పొరపాట్లు ఉంటాయి. ఆ పొరపాట్లను దేవుని ముందు ఒప్పుకోవాలి. మనం భర్త ముందు కూడా అబద్ధాలు ఆడే భార్యగా ఉండకూడదు, అబద్ధాలు ఆడే భర్తగా కూడా ఉండకూడదు. ఉండినట్లయితే అది దేవునికి ఇష్టమైంది కానే కాదు. కనుక మనం ఏం చేయాలి? దేవునికి పిల్లలం కనుక, దేవునికి ఇష్టమైన బిడ్డలు కనుక, విశ్వాసులుగా మనము రక్షింపబడిన బిడ్డలం కనుక విశ్వాసంలో దినదినం కూడా మనమే సార్థకం చేసుకోవాలి కదా. తన తప్పు తెలుసుకొని దినదినం కూడా అతనితో పాటు వెళ్ళడం మొదలుపెట్టింది. మరి మనం కూడా మన భర్తలను అలాగే మనం ఉండాలని చెప్పేసి మరి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఉందామా అండి? మనం కూడా ఉండాలి. అంతే, రుసరుసలు గుసగుసలు పనికి రావు కదా, అవి దేవుడికి ఇష్టమైనవి కావు. కనుక మరి అందుకని చెప్పేసి మరి దేవుని యొక్క బిడ్డలు ఎలాగ విశ్వాసులుగా ఎదగాలంటే మరి ఆయన యొక్క వృద్ధిలో మనం అభివృద్ధిలో ముందుగానే మనం నడవాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. మరి అసేనత్తు విగ్రహారాధికురాలైనా కూడా ఏం చేసింది? యేసేపుకు ఆత్మీయ జీవితాన్ని అందించినట్లుగా చూస్తున్నాం. అతని ఆత్మీయ జీవితం పతనం కాలేదు. ఆమె ఒక అన్యురాలుగా ఉంది, కానీ జీవం గల దేవుణ్ణి, మా భర్త జీవం గల దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు కనుక నేను కూడా నా జీవం గల దేవుణ్ణి ఆరాధిస్తాను అని చెప్పేసి ఆమె ఏం చేసింది? మరి ఆయన భార్య భర్త బాటలోనే నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆత్మీయ జీవితం మనకు కూడా కావాలండి. ఆత్మీయ జీవితం ప్రతి ఒక్కరికి ఆత్మీయ జీవితము కావలసిందే. మరి తన ఇద్దరు కుమారులను కూడా జీవము గల దేవుని బాటలో నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరి సామెతల గ్రంథము 31:10 చూసినట్లయితే, సామెతల గ్రంథము 31:10 అండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటిది ముత్యము కంటే అమూల్యమైంది. చూసారండి, ఒక మంచి భర్తకు ఒక మంచి భార్య దొరికిందంటే, భార్య దొరికిన వాడికి మేలు దొరుకుతుంది కదా. ఎందుకంటే ఒక్కడు ఉండగలడా? ఒక్క భార్య ఉండగలదా? ఇంట్లో ఒకతే ఉండగలదా? ఉండలేదు. కనుక మరి భర్తకు భార్య దొరికింది కాబట్టి ఒక మేలు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, చాలా కష్టము. అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది, విలువైనది అట కదా. మరి అట్టిది మరి అటువంటి బిడ్డలుగా మనం ఎదగాలని చెప్పేసి దేవుని సన్నిధానంలో నేను కోరుకుంటూ ఉన్నాను. మరి తన ఇద్దరు కుమారులను కూడా జీవము గల బాటలోనికి నడిపించింది. ఎవరండి? అసేనత్. మనం మర్చిపోకూడదు అసేనత్ యొక్క జీవిత గాథను కదా. ఆమెని మనం వెంబడించినట్లయితే ఏం చేస్తామండి? ఆత్మీయంగా ఎదుగుతాము. మరి తన ఇద్దరు కుమారులను జీవము గల దేవుని బాటలోనికి నడిపించింది. ప్రతిదీ కూడా మన బిడ్డలను కూడా జీవము గల దేవుని బాటలోనే నడిపించాలని చెప్పేసి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆదికాండము 49:16-20 కూడా మనం చూసినట్లయితే, సంఖ్యాకాండము మరి అలాగే అపోస్తల కార్యము 1:10 మరి అసేనత్ పేరు అట 2 సార్లు బైబిల్ గ్రంథంలో రాయబడిందట. ఎన్ని సార్లు అండి? 2 సార్లు రాయబడిందంట. ఆదికాండం 49:16 చదవండి. దాను ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును. 49:16 దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్నపాముగా ఉండను. అసేనత్ పేరు ఎన్నిసార్లు ఉందండి? 2 సార్లు పరిశుద్ధ గ్రంథం ముందు రాయబడింది. ఇశ్రాయేలు గోత్రానికి ఎవరు పేరు తెచ్చారు? అసేనత్ కలిగిన పిల్లలు మాత్రమే. మరి తన తండ్రి యోసేపు యొక్క తండ్రిని దేవుడు పక్కన పెట్టేశాడు, గోత్రం హెచ్చలేదు. మన పిల్లల పేర్లు ఎలాగ రాయాలి, ఎలాగ ఊరిలో నేను వినబడాలి? మంచి పిల్లలుగా వినబడాలా లేకపోతే చెడు పిల్లలుగా వినబడాలా చెప్పండి? మంచి పిల్లలుగా కదా. ఒక ఉన్నతమైన స్థితిలో మన పిల్లల్ని మనకంటే
మన పిల్లల్ని ఒక ఉన్నతమైన స్థితిలో కోరుకోవాలని చెప్పేసి మనం దినదినం కూడా ప్రార్థన చేస్తామండి. ప్రార్థన చేస్తాం కదా, తప్పకుండా ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనతోనే, తల్లి ప్రార్థనతోనే, తల్లి బాధ్యత ఇదంతా కూడా తల్లి బాధ్యతేనండి. మరి తల్లిగా మరి నీ యొక్క బాధ్యతను దినదినానికి కూడా పిల్లలకు గుర్తు చేయాలి, భార్యకు గుర్తు చేయాలి. మరి ఒక మంచి తల్లిగా, ఒక మంచి మహిళగా కూడా మరి మన సంఘంలో, సమాజంలో మిగిలిపోయేటట్లుగా దేవుడు మనల్ని చేస్తాడు కదా. తప్పకుండా మరి అసేనతను మనం అనుసరిద్దామా? ఆమె ఒక హైందవురాలే కదా, ఒక అన్యురాలే. అయినప్పటికీ ఆమె ఏం చేసింది? మనం కూడా ఒకప్పుడు అన్యులమే కదా, అయినప్పటికీ జీవం గల దేవుణ్ణి మనం పట్టుకున్నాం. ఆ జీవం గల దేవుణ్ణి మనం అనుసరిస్తున్నాం కనుక దేవుడు మనల్ని కూడా ఇంతమంది ఇంత ఇదిగా మనం ఆరాధిస్తున్నామంటే ఏం చేస్తున్నామండి? దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే అది ఆయన యొక్క కృప అయి ఉంటున్నది. ఆయన కృప మన ఎడల ఎంత హెచ్చుగా ఉన్నదంటే అది చెప్పన తరం కాదు. మనం దినదినం కూడా ఇటువంటి అవకాశం ఎవరికన్నా వస్తుందా? ఎవరికి రాదు. ఈ 4 సంఘాలు కూడా ఏకంగా కదా, మరి ఎంత చక్కగా అండి. అసలు మన యొక్క ఈ పాస్టేట్లో 4 సంఘాలు ఉన్నాయి. 4 సంఘాలు కూడా మరి అయ్యగారు చక్కగా నడిపిస్తూ, ఎంతో చక్కగా మరి స్త్రీలను కదా, స్త్రీలను నడిపిస్తూ, తర్వాత ఉపవాస ప్రార్థనలు కదా, ఉపవాస ప్రార్థనలో నడిపిస్తూ అమ్మగారు కూడా చక్కని వాక్యం చెప్తారు. ఉపవాస ప్రార్థన అనగానే ఆమె దేవుని సన్నిధానంలోకి వెళ్ళి చక్కని వాక్యము వినిపిస్తూ ఉంటుంది. మరి అటువంటి ప్రార్థనా పరులుగా మనం కూడా దేవుని సన్నిధానంలో నిలవాలని చెప్పేసి నేను కోరుకుంటూ, మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, సంఘ పెద్దలకి, అయ్యగారికి, పంతులు గారికి, అందరికి కూడా, చిన్నలకి పెద్దలకి అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. మరి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు.